ఇక ఇప్పుడు విజయోత్సవ సభలు నడుస్తున్నాయి. తెలంగాణ సాంస్కృతిక శాఖ విజయోత్సవ సభలు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉన్నది. ఆ చరిత్ర ఏంటంటే ఇండ్లు ఇచ్చిన పార్టీ, భూములు పంచిన పార్టీ. ఇప్పుడంటే ఇల్లు గులగొడుతున్నారు, భూములు గుంజుకుంటుండ్రు. భూములు కాపాడడానికి చట్టాలు తెచ్చినవని కూడా చెప్పుకుంటుండ్రు. చాలా గొప్ప పనులు కార్యక్రమాలు చేస్తుండ్రు. ఈరోజు సాంస్కృతిక సంవత్సరం ముగించినందు సంవత్సరం సక్సెస్ఫుల్గా బాగా చేసినాము. అందరూ తెలంగాణ బంగారు తెలంగాణ కేసీఆర్ చేయలేకపోయిన కానీ మేము చేసినాము. బంగారు రోడ్లు వేసినాము. ఆల్రెడీ బంగారు గిన్నెలలో వండుకొని తింటుండ్రు అనే చందనంగా ఈరోజు విజయోత్సవ సభలు జరుగుతున్నాయి. సరే, విజయోత్సవ సభలకు ముందు జస్ట్ వారం 10 రోజుల క్రితం ముందు స్వర్గీయ గద్దర్ కుమార్తెను మరి సాంస్కృతిక శాఖకు ఆమెను చైర్మన్గా చేశారు. మరి ఆమె చైర్మన్గా ఉన్నది మరి ఆమెకు తెలుసో తెలియదో. మరి ఈరోజు నెక్లెస్ రోడ్లో వాళ్ళు విజయోత్సవ సభలు పెట్టారు. ఆ విజయోత్సవ సభల తెలంగాణ సంస్కృతిని ఏ విధంగా చూపెట్టిండ్రు, ఏం పాటలు చూపెట్టిండ్రు ఒకసారి మీరు విని తరించండి. ఈ యుగాల గీతాలు భరించండి, తరించుడు కాదు భరించండి. తెలంగాణ సంస్కృతి సంవత్సరం రేవంత్ రెడ్డి ఎవరికి చూపెడతాడో వినండి. పాటలు కత్తిందండి. ఇక ఇంకొక ఆమె వస్తుంది ఇలా. అంటే దీన్ని ఈ వేదికను ఎవరెవరు ఏ విధంగా వాడుతుందో చూడాలి. We are looking forward for your next film. Maybe a line or two మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గేమ్ చేంజర్ వస్తుంది. January 10th అందరూ థియేటర్స్ లో చూడండి. నేను మిమ్మల్ని అందరినీ అక్కడ కలుస్తాను. సినిమా చాలా బాగా వచ్చింది. అండ్ శంకర్ సార్ డైరెక్షన్ లో, రామ్ చరణ్ హీరోగా, దిల్ రాజు గారి ప్రొడక్షన్స్ లో చాలా హ్యాపీగా ఉంది ఫర్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ గేమ్ చేంజర్. అండ్ ఐఎమ్ లుకింగ్. ఏమన్నా సిగ్గుందా రేవంత్ నీకు? ఏమన్నా సిగ్గు శరం ఏమన్నా? ఇదన్నా పాటలు చూడండి. ఇంకా మామూలుగా లేదు తెలంగాణ సాంస్కృతిక శాఖ. ఆల్రెడీ వచ్చింది. ఇక వెనక రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉంది మంచిగా. రేవంత్ రెడ్డి గారు చూడండి, అది నాది కాదనే వెనక ఫోటో ఉంది. ఇక పార్టీ నీ పాలన ఇదా? అందరినీ ఈ బ్యాచ్ మొత్తం చంద్రబాబు పంపిండా? ఎవరు పంపిండ్రు?